కుంభకోణంలో కసిరెడ్డి తీగలాగితే మొత్తం డొంక కదులుతోంది. నగదు తరలింపులో కసిరెడ్డి కీలకంగా వ్యవహరించినట్టు సిట్ దర్యాప్తులో తేలింది. నగల దుకాణాలకు 1000 కోట్ల రూపాయల వరకు జమ చేసినట్టు కేవైసీ పరిశీలనలో తేల్చారు సిట్ అధికారులు. ఇక మద్యం సొమ్ముతో ఒక ప్రముఖ హీరోతో సినిమా తీసినట్టు గుర్తించారు. డిస్టిలరీల నుంచి సరఫరా అయ్యే మద్యం ధరలో 20% కమిషన్ తీసుకున్నట్టు విచారణలో తేలింది. నగల షాపులు, రియల్ ఎస్టేట్, అడ్వర్టైజింగ్ ఏజెన్సీల ద్వారా డబ్బు తరలించినట్టుగా గుర్తించారు. 20% కమిషన్తో ఈ మొత్తం చేతులు మారినట్టుగా తెలుస్తోంది. ఈ డబ్బంతా ఒక ఎంపీకి కసిరెడ్డి చేర్చినట్టుగా చెబుతున్నారు సిట్ అధికారులు. దర్యాప్తులో డిస్టిలరీల భాగోతమంతా బయటపడ్డట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ సోదాల్లో మొత్తం 10 సిట్ బృందాలు పాల్గొంటున్నట్టుగా సమాచారం. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అమరావతి శివ అందిస్తారు. శివ, సిట్ దర్యాప్తులో ఏం తేలింది? ఎటువంటి విషయాలు వెలుగు చూస్తున్నాయి? మొత్తం మీద చూసుకుంటే మద్యం కుంభకోణంలో తీగలాగితే డొంక కదులుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీంట్లో నగదు తరలింపు వ్యవహారంలో కసిరెడ్డి కీలకమైన పాత్ర పోషించినట్లు కూడా సిట్ అధికారుల బృందం ప్రాథమిక నివేదిక తెచ్చింది. అయితే నగలు దుకాణాలు ఏదైతే ప్రధానంగా చూసుకుంటే కనుక గోల్డ్ షాపులకు సంబంధించి 1000 కోట్ల రూపాయల మేరకు అంటే ట్రాన్సాక్షన్ చేసినట్లు కూడా ప్రాథమికంగా విచారణ తేలింది. కేవైసీ పరిశీలనలో ఈ గుర్తంతా రద్దయినట్టు తెలుస్తా ఉంది. మద్యం కుంభకోణం నగదుతో ఒక ప్రముఖ హీరోయిన్లతో కూడా ఒక సినిమా కూడా తీసినట్లు అధికారులు గుర్తించారు. డిస్టిలరీ నుంచి సప్లై అయ్యే మద్యం ధరలో 20% మేరకు కసిరెడ్డి కమిషన్ తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. దాంట్లో ఒక ప్రముఖ నేత, వైఎస్ఆర్సీపీ కీలకమైన నేత, రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ఒక ఎంపీకి నగదంతా కూడా చేర్చినట్లు కూడా తెలుస్తా ఉంది. రియల్ ఎస్టేట్ లో కూడా కొనుగోలు పేరుతో ఇన్వెస్టర్లు చేసినట్లు తెలుస్తా ఉంది. హైదరాబాద్, చెన్నై, కలకత్తా, బెంగళూరు ప్రాంతాల్లో కూడా రియల్ ఎస్టేట్ పేరుతో భూములు కొనుగోలు చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. దీంతో పాటుగా ప్రైవేట్ కంపెనీ ఏర్పాటు చేసి అడ్వర్టైజింగ్ ఏజెన్సీల ద్వారా పలు కంపెనీలకి నగదు కూడా తరలించినట్లు కూడా అధికారులు గుర్తించారు. నగలు, అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలు, రియల్ ఎస్టేట్ తరలించిన నగదులో దాదాపుగా 20% కమిషన్లు చెల్లించినట్టు తెలుస్తా ఉంది. మిగిలిన మొత్తం సంబంధించి కూడా గోల్డ్ షాప్ లో అంటే మార్పులు చేర్పులు చేసినట్లు అధికారులు గుర్తించారు. వివిధ సంస్థల నగదు తరలింపు వ్యవహారంతో పాటు వాటి నుంచి వచ్చిన నగదును వైసీపీకి సంబంధించిన ఒక కీలకమైన ఎంపీకి ఈ నగదంతా చిందాక మనం అనుకున్నట్లు కూడా రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన కీలక వ్యక్తి ఎంపీకి చేర్చినట్టు తెలుస్తుంది. అయితే సిట్టు బృందం ఇంకా లోతుగా విచారణ చేపడుతుంది. సిట్టు బృందంలో ఇప్పటి వరకు అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి రాని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకొన్ని వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఇంకా లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిన్న ఇవాళ హైదరాబాద్ లో కసిరెడ్డి రాజశేఖర్ నివాసం. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.